ఇంటికాడ మనకి ఫంక్షన్ ఒకసారి తగిలింది అనమాట. ఫంక్షన్ తగిలితే అందరూ బడాయిగా వస్తారు, మనం కూడా బడాయి నుంచి బడాయి చేసేయాలి అని అనుకుని ప్లాన్ వేసుకున్నాను. ప్లాన్ వేసుకుంటే మంచి బట్టలు, షూ, 2 కళ్ళజోళ్ళు మనే కదా నేను పక్కన మనం బడాయి చేయాలి కదా మరి. ఇది జీవ సత్యం అనమాట చెప్తున్నాను. ఇవన్నీ పెట్టుకున్నాను. 2 కళ్ళజోళ్ళు అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక కళ్ళజోడు ఎట్టుకుని వెళ్తాను. ఒక కళ్ళజోడు ఎట్టుకుని వెళ్తే ఎవడన్నా ఏం చేస్తున్నారా బాగానే ఉన్నారంటే ఆడు ముందు ఆ కళ్ళజోడు తీసి ఇంకో కళ్ళజోడు బాగున్నాడు పలానా వర్క్ చేస్తున్నాను అది అని మాట్లాడతాను. అలాగే ప్లాన్ చేసుకున్నాను అనమాట. అంతా బాగానే ఉండే జరిగింది. మనకి పగటాల మనకి కింద సూపే ఆంద అనమాట. ముందు సూపే ఆంద మనకి ఈ ఉన్న తన్నుకుని పోతాను. అలాంటి కళ్ళజోళ్ళు పెట్టుకుంటా అంతనా ఇంకా అంతే. మనకి భూమి మీద ఆగం అలా పెట్టుకుని వెళ్తున్నాను. తన్నుకుని ఎయ్యున్న తన్నుకుపోతున్నాను అంత లేదు. ఆ గుద్దేస్తున్నాను, చూస్తున్నాను, మనకు కనపడతలేదు. తిట్టుకుని తిట్టుకుంటున్నాడు, నవ్వుకుంటున్నాడు, సూజి కూడా చూస్తున్నాడు. బాగానే ఉంది అబ్బాయి బడాయి అనుకుని మంచి కుర్చీలో కూర్చున్నాను అనమాట. కాలు మీద కాలు వేసుకున్నాను. చెప్పపోతే కాలు మీద కాలు వేసుకున్నాను. కాలు మీద కాలు వేసుకుని చూస్తున్నాను. ఇక్కడ మగవాళ్ళు ఉన్నారు, అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, అది ఇది అని ఒక 500 ఇంకా బడాయి పెంచుదామని 500 కాయలు తీసాను. జోబుల నుంచి 500 కాయలు తీసి చెమట కారుతుంది అనమాట. చెమట కారిచి అని ఇలా తుడుచుకున్నాను. మనకి మామూలుగా 4 ఇంగ్లీష్ పదాలు నేర్చుకుని వెళ్ళాను అనమాట. నాకు ఇది ఆప్షన్ జస్ట్ లైక్ మోర్ అని నాకు పదాలు కొట్టాను అనమాట. అందరికి కనపడేలాగానే. వాళ్ళు ఎంత పెరిగిపోయిందిరా వీడికి అనుకున్నారు. పెరిగిపోయిందని కట్ చేస్తే 6 నెలలు 500 కాయలు సోళ్ళకి మడ్డు గుడిసిపోయాను అనమాట. అది అలా ఉంటుంది. కొన్ని సార్లు చేద్దాం అనుకుని సిద్ధ బడాయి మీద బడా చేశానుకో అది మనకే. ఆయన తెలిసి నాకు అవన్నీ తెలిసే గుర్తాను నేను. అది తెలిసినా సరే గుర్తానంటే అర్థం చేసుకోండి. ఇది కొన్నిటికి అనుగుమని ఉండటం మంచిది. ఇది